ZB9 న్యూస్ కి స్వాగతం। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతుందని వెంటనే మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు। పెద్దపల్లి జిల్లా గోదావరికని కార్పొరేషన్ టీ జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు। Down, down, Mamata Banerjee. Down, down. ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది। ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది। మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది। ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధమని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది। అక్కడ ముస్లిం మతోన్మాదులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు। హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా
స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క సంతృప్తీకరణ విధానం కారణంగా పోలీసులు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. ఆ విధంగా గోదావరి ఖనిలో రామగుండం మున్సిపాలిటీలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి బెంగాల్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఉన్నటువంటి అనేక హిందూ సంస్థల యొక్క అందరము కలిసి ఈ విధంగా కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్.